జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై పోరండ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాము ఫిర్యాదు ఇచ్చిన విధంగా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తన భూమి ఆక్రమించారని రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు చెందిన ఎకరా 20 గుంటల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని మనస్తాపం చెందారు. దీంతో మల్లారెడ్డి పురుగుల మందు తాగి గురువారం సూసైడ్ చేసుకున్నారు. భూమి ఆక్రమణ విషయంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు గ్రామస్తులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీ అటెంప్ట్ చేసి నిన్న చనిపోవడం జరిగింది. దానికి సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి గత 2 నెలల నుంచి 3 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. సిఐ ఎస్ఐ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు చేసినాను పట్టించుకోకపోవడం వల్ల వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా ప్రతిమలా కూడా కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చినాము. దాని కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం లేదు. ఏమన్నా అంటే మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. 3-4 రోజుల తర్వాత కేసు నీరు గారిన తర్వాత వీళ్ళు చేసేది ఏం లేదు. ఈ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం లేదు. ఇవాడు మా అల్లుడు, వాళ్ళ సొంత అల్లుడు, ఆ మెయిన్ అల్లుడు, వీళ్ళు మాత్రం బతకలేడు. వీళ్ళు పట్టించుకోలేదు. ఒకవేళ మా ఏమైనా ల్యాండ్ విషయాల కాడికి వచ్చినా కానీ మా ల్యాండ్ పేపర్స్ ఇస్తే చూడలేదు. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినాయి కూడా చెత్త పేపర్లో వారిసిండ్లు కావచ్చు. మేము ఇచ్చినవి కూడా ఇప్పుడు ఇవ్వలే అంటున్నారు కంప్లైంట్లు కూడా. అది ఏందో ఇది పోలీసులు వీళ్ళు ఎవరు ఫోన్ చేసి నడిపిస్తుంది. ఎవరు అర్థం ఏం కాదు. పంచాయతీ ల్యాండ్ విషయాల మా మామని బెదిరించారు. వాళ్ళది వాళ్ళు అమ్ముకొని వీళ్ళది కూడా వాళ్ళే అని బెదిరిస్తే ఏమి చేయలేని స్థితిలో ఒక్కోడు ఏమి మాకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. నాకు ఇట్లా మీ బామ్మడి మందు ఆయన అన్న తర్వాత ఏడు తీసుకెళ్తున్నట్టు శ్రేడ్ హాస్పిటల్ కాదు. శ్రేడ్ హాస్పిటల్ తీసుకున్న తర్వాత అసలు డాక్టర్ వచ్చిండు, మొత్తం కట్టించిండు. ఇది సీరియస్గా ఉన్నది, తీసుకోపోదు మీరు కర్నూరు అని చెప్పిండు. తర్వాత కర్నూరు తీసుకుపోయిన తర్వాత కానిస్టేబుల్ సార్ వచ్చిండు, వాంగ్మూలం తీసుకున్నాడు. అయితే మొత్తానికి మాట్లాడస్తలేదు. ఏమైందంటే భూమి గురించి గొడవ అంటే దేనికోసం అని అంటే వాళ్ళు భయపట్టిస్తారు. నాకు ఇలా సంఘంలో పంచాయతీ ఉండే నన్ను కొడతాడని చెప్పి నేను మందు తాగినా అని అంటే ఓళ్ళ పేర్లు అంటే 3 పేర్లు చెప్పిండు. ఇలా 3 పేర్లు చెప్పిండు. సరే సార్ మరి అయిపోయింది ఇక మరి ఇది అని అప్పటికి నోటికి అయిపోయింది. తర్వాత మేడం వచ్చింది. మేడం వచ్చే వరకు అతని పరిస్థితి మంచిగా లేదు. డాక్టర్ కొట్టి లేపి అంటే నీ పేరేంటి అంటే ఒకడే మల్లారెడ్డి అని చెప్పిండు అంతే. తర్వాత ఏం చెప్పలేడు. తర్వాత గంట వరకు అనిపోయాడు. మేడం వచ్చి నాకు ఏం చెప్పలేదని మేడం పోయింది. ఇక సారేమో మొత్తానికి మా ఎంబటినే ఉన్నాడు. ఇక ఈ సార్ ఉన్నాడు కదా ఎస్ఐ, వీళ్ళు మా వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా పట్టించుకుని లేదు. మీరు ఓనరమ్మా అని వాళ్ళేమో కాయలు తీసుకోవాలి, ఇలా తీసుకుని లేదు.